రంజాన్ అల్లాహుతాలాకు మనం చేరువ అవ్వడానికి అల్లాహ్ మనకిస్తున్న ఇంకో గొప్ప అవకాశం. మిగిలిన నెలలతో పోలిస్తే రంజాన్ అన్నది చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో మనమందరం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలోనూ మనకు ఫరజ్గా చెప్పబడిన ఉపవాసాలను ఉండాలి. మన అందరికీ ఒక బహుమతిగా తెలుపబడిన ఖురాన్ షరీఫ్ను అల్లాహుతాలా రంజాన్ నెలలోనే అవతరింపజేశారు. మనం ఈ నెలలో ఎంత వీలైతే అంత ఖురాన్ షరీఫ్ను చదవడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ నెలలో మనుష్యులందరికీ చెడు పనులు చేయించే, చెడు ఆలోచనలను సృష్టించే జిన్నాతులను మరియు శైతానులను అల్లాహుతాలా బంధించి వేస్తారు. అలాగే ఈ నెలలో ఆకాశ ద్వారాలన్నవి తెరవబడతాయి. అలాగే నరకం యొక్క ద్వారాలు మూసివేయబడతాయి. రంజాన్ మాసంలో మనం చేసే ఉమ్రా యొక్క పుణ్యం మనం హజ్ చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యానికి సమానం.